అనేక రకాల పంటలను అన్ని దశల్లోనూ ఆశిస్తూ వదలని పీడలా మారి నష్టం కలిగిస్తోంది పిండి నల్లి అనే చీడ. మామిడి, జామ, బొప్పాయి, నిమ్మ, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, బత్తాయి వంటి పండ్ల తోటల్లోనూ, ప్రత్తి, గోగు, చెరకు, వరి మొదలైన పంటల్లో, కొబ్బరి, కోకో, జీడిమామిడి వంటి తోట పంటల్లోనూ, వంగ, బెండ మొదలగు కూరగాయల్లోనూ, మందారం, లిల్లీ, కనకాంబరం వంటి పూల మొక్కలను ఆశించి అధికంగా నష్టాన్ని కలుగజేస్తోంది. పంటను ఆశించిందంటే ఒక పట్టాన వదలదు, ఏ మందులకు లొంగదు. మార్చి నుంచి మే మాసాల్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అన్ని మొక్కలకు బద్ధ శత్రువుగా మారిన ఈ పిండి నల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి ఇటీవల కాలంలో చూస్తే గనక వ్యవసాయ పంటల్లో కానీ ఉద్యానవన పంటల్లో కానీ ఈ చీడపీడల్లో ప్రత్యేకంగా పిండి నల్లి తాలూకా ఉధృతి కూడా పెరగడం మనం గమనిస్తున్నాం. ఈ మార్చి నెల నుంచి మే చివరి వరకు కూడా ఈ పిండి నల్లి తాలూకా ఉధృతి మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ పిండి నల్లి ఏంటంటే ఇది రసం పీల్చే పురుగు జాతికి చెందినటువంటి పురుగు. ఇది శాఖీయ దశలో కనుక ఈ పిండి నల్లి కనుక పంటల్లో కానీ ఉద్యానవన పంటల్లో కానీ లేదా పూల తోటలు అయినటువంటి రోజెస్ కానీ మందార కానీ వీటిలో కూడా మనకి ఎక్కువ గమనిస్తాం. అదేవిధంగా ఈ మామిడి, జామ, సపోటా, సీతాఫలం వీటిల్లో ఏంటంటే ఈ పిండి నల్లి మీరు చూస్తే కనుక ఎక్కడైతే ఈ కాయ మొదలవుతున్న తొడిమి ఉంటుందో ఆ తొడిమి భాగంలోనూ అదే కాయ పై భాగంలో కూడా ఎక్కువగా ఇవి ఆశించడం జరుగుతుంటుంది. దీనివల్ల ఒకటి ఈ పిండి నల్లి రసం పీల్చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొక్కలు గిడసబారిపోవడం కానీ, సరిగా ఎదుగుదల లేకపోవడం కానీ, అది పూత దశలో ఉంటే పూత సరిగా రాకపోవడం, కాయ దశలో కనుక పిండి నల్లి ఆశిస్తే కాయ పరిమాణం సరిగా పెరగకపోవడం ఇవి జరుగుతుంటాయి. అదేవిధంగా ఎక్కడైతే పంటల్లో మీరు కనుక చూస్తే ఎక్కడైతే పిండి నల్లి ఆశిస్తుంటుందో ఈ పిండి నల్లి ఏంటంటే రసం పీల్చే క్రమంలోనే వాటి నుంచి ఒక జిగురు స్రావాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఏంటంటే అది కొంచెం తీపిదనం కూడా కలిగి ఉండేటువంటి జిగురు స్రావాలని ఇస్తుండడం వల్ల అక్కడ మీరు చూస్తే ఆ పంటల్లో నల్ల చీమలు తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. అలాగే ఎక్కడైనా కాండాల మీద కానీ కాయల మీద నల్ల చీమలు తిరుగుతున్నాయంటే అక్కడ పిండి నల్లి ఉధృతి ఉందని చెప్పేసి కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పిండి నల్లి మనం చూస్తే 20% నుంచి 50% వరకు కూడా మనకి ఉద్యానవన పంటల్లో ఎక్కువగా దీనివల్ల నష్టం కలుగుతుంది. కాబట్టి వేసవి నెలల్లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు మరి ఈ పిండి నల్లి నివారణ కోసం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నివారణ చర్యలు చేయాలంటే వీటి జీవిత చక్రం మీద కూడా కొంచెం అవగాహన రైతులకి ఉంటే బాగుంటుంది. ఇది మనకి జీవిత చక్రం మొత్తం కూడా 30 రోజుల నుంచి 45 రోజుల్లో ఇది పూర్తి చేసుకుంటుంది. ఏవైతే పిల్ల పురుగులు అవి సంపర్కం జరిగిన తర్వాత అవి మళ్ళీ గుడ్లు పెట్టడానికి భూమి కిందకి అంటే ఏవైతే చెట్లు ఇప్పుడు మామిడి చెట్లు, సీతాఫలం, జామ చెట్లు తాలూకా మొదల ప్రాంతాలకి పాదుల్లోకి వచ్చేస్తుంది. వచ్చి భూమి లోపల ఇవి గుడ్లు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అది ప్యూపా దశ నుంచి మళ్ళీ తల్లి పురుగుగా బయటకు వచ్చి మళ్ళీ మన పంటలను ఆశ్రయించి పంటలను నష్టం కలుగు చేయడం జరుగుతుంది. కాబట్టి నివారణలో భాగంగా ఏంటంటే ఎక్కడైతే తోటలు ఏవైతే ఈ ఉద్యానవన పంటలు ఉంటాయో అక్కడ కలుపు ఎక్కువగా లేకుండా చూసుకోవటం, అదేవిధంగా ఇవి ఏవైతే గుడ్లు పెట్టేటువంటి ఈ పిండి నల్లి తల్లి పురుగులు లేదంటే గుడ్లన్నీ కూడా మనం మొక్కల తాలూకు మొదల దగ్గర ఉంటాయి. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలంటే ఆ చెట్టు చుట్టూ కూడా వీలైతే పవర్ టిల్లర్ సహాయంతో కానీ లేదంటే పవర్ వీడర్ సహాయంతో కానీ లేదంటే కూలీల సహాయంతో పారపెట్టి ఆ మట్టినంతటిని కూడా కలియబెట్టేయాలి. కలియబెట్టేసి అక్కడ కనుక మనం ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కనుక మనం ఆ చెట్టు మొదల చుట్టూ వేసి మట్టిని తిరగబెట్టడం కనుక చేస్తే ఆ భూమి లోపల ఉన్నటువంటి ఈ గుడ్ల సముదాయం ఏదైతే పిండి నల్లి సముదాయం ఉంటుందో అది మనం కొంతవరకు నాశనం చేయడం ద్వారా పంట మీద ఈ పిండి నల్లి తాలూకా ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏవైతే ఈ పిండి నల్లి గుడ్లు పెట్టడానికి కిందకు వస్తాయి తర్వాత దాని నుంచి బయటికి పడినటువంటి పిల్ల పురుగులు తల్లి పురుగులన్నీ కూడా మళ్ళీ చెట్లు పైకి పాకుతూ ఎక్కడైతే వాటికి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలకు ఆశ్రయించి పంటకు నష్టం కలుగజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ నివారణలో భాగంగా ఏంటంటే చెట్టు మొదల చుట్టూ కూడా అడుగు వెడల్పు పాలిథిన్ షీట్ ఒకటి కనుక మనం చుట్టేసి దాని మీద కనుక గ్రీజు పూసామంటే ఏవైతే ఈ భూమి కింద పొరల నుంచి బయటకు వస్తున్న పిల్ల పురుగులు చెట్టు పైకి ఎగబాకకుండా మనం కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా మరి ఉధృతి ఎక్కువగా ఉంది అనేటప్పుడు ముందుగా మనం ఏంటంటే వేప సంబంధిత మందులు పిచికారీ చేసుకోవడం, కూరగాయల పంటల్లో కానీ ఉద్యానవన పంటలు కానీ అపరాలు ఏదైనా కానీ మనం వేప సంబంధిత మందు, ఒకటి వేప కషాయం తయారు చేయగలిగితే తయారు చేయండి. లేకపోతే కనుక ఈ మనకి వేప నూనె బయట దొరుకుతుంది. 10,000 ppm అయితే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు వేప నూనె కలిపి రైతులు పిచికారీ చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ వస్తుంది. ఇంకొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది, ఏ పంటలు ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఉద్యానవన పంటలు ఉంటాయో వాటికి ఈ ప్రొఫెనోఫాస్ అనే మందు ఉంటుంది, పిండి నల్లి మీద ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ ప్రొఫెనోఫాస్ మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఇమిడాక్లోప్రిడ్ కూడా రసం పీల్చే పురుగులకు పనిచేస్తుంది కాబట్టి ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా జీవ నియంత్రణ పద్ధతులు మనకి బవేరియా బెసియానా లేదంటే వెట్టిసీలియం లెఖాని అనేటువంటి ఈ జీవనాశనలు కూడా మనం 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి గనక మనం పిచికారీ చేసుకోవడం వల్ల కూడా మనకి ఈ పిండి నల్లి ఉధృతిని చాలా వరకు ఉద్యానవన పంటలు కానీ లేదంటే ఆహార ధాన్య పంటలు ఎక్కడైతే ఈ పిండి నల్లి ప్రభావం ఉంటుందో దాన్ని మనం కొంతవరకు నివారించుకోవచ్చు. ఆ చెట్టు అంతా బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. చెట్టుతో పాటుగా చెట్టు కాండము బెరడు కూడా తడిచేటట్టు పిచికారీ చేసుకుంటే మనకి చాలా వరకు ఈ పిండి నల్లి తాలూకు ఉధృతిని మన ఉద్యానవన పంటల్లోనూ ఆహార ధాన్య పంటల్లో కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.